కొడుకు నీళ్లు తాగిన రొక్కకి చచ్చిపోయిండన్నా. బిడ్డా నీళ్ళు తాగకపోతే చచ్చిపోతాను కదక్క. తాగితే చచ్చిపోతావు బిడ్డ. దేవుడా, ఊళ్ళో వాళ్ళెవరో నీళ్లు తాగద్దు. ఆ దొరగాడు చెరువులో విషం కలిపిండు. మల్లేశన్న, ఆ దొరగాడు మోసం చేసిండే. నా బిడ్డ రుద్రంగికి ముద్దు బిడ్డ కావాలి. దొర లెక్కన అహంకారపు బిడ్డ కాకూడదు. ఈ రాచరికపు రాతి గోడల మధ్యన పెరగకూడదు. ఈ బిడ్డ గొప్పదవ్వాలంటే, నలుగురికి ఉపయోగపడాలంటే మట్టి వాసన పీల్చాలి. ఈ మట్టిని గుండెకి హత్తుకోవాలి. గప్పుడే మానవత్వం తెలుస్తుంది, మనుషుల విలువ తెలుస్తుంది. గట్ల పెరగాలంటే నా బిడ్డని మల్లేష్ చేతిలో పెట్టు. వాడు నాకు తమ్ముని కంటే ఎక్కువ. నా బిడ్డ మల్లేష్ గారి చేతిలో పెరగాలి. మల్లేష్ని బిలు. మల్లేష్, మల్లేష్ రా. మల్లేష్, నన్ను మాఫ్ చేయరా. పుట్టడు దుఃఖంలో ఉన్న నిన్నే సాయం కోరుతున్నా. నా బిడ్డని నీ చేతులతో సాకాలే. ఈ గడిని నా బిడ్డ బడిని చెయ్యాలి. చేస్తావా? మాటిస్తావా? ఏంది పెనుమిటి పిచ్చోని తీరైనో? నిద్రపోతలేవు, ఎంగిలి పడతలేవు. నా కంట పడ్డదాన్ని దేన్ని వదల్లే. సిక్కినట్టే సిక్కి తప్పించుకుంది. వదలా, దాన్ని వదలా. ఒక్క పాలిదని ఎంగిలి పడితే శాశ్వతంగా నిద్రపోతా. ఇంకెన్ని దీపాలు అర్పుతావు పెనుమిటి? ఆఖరిది, ఈ ఆఖరిది. దొరా, ఒక్క పారి గడ్డ చూడుర్రి. నీ కండ్లల్లున్న రూపం గడికే కదిలత్తంది. శభాష్రవరి మల్లేష్, బానిసైనా నువ్వు నా తమ్ముని లెక్క. దేవుడెవడ్రా? నా కోసం ఏం చేసిండు? నీ బచ్పన్లో నా ప్రాణాన్ని కాపాడినావు, నా దుష్మన్ గారిని చంపినావు. ఇప్పుడు ఏందిరా గిదేందిరా? నా పెండ్లాం దొరా. నీ పెళ్ళారా? నీకు లగ్గమైందా? మీ తాను ఒక విషయం దాచిన దొరా. చిన్నప్పుడే మా ఇద్దరికి లగ్గమైంది. గా భుజంగరావు గాడు మీకెంత శత్రువో నాకు కూడా అంతే దొరా. నా రుద్రంగిని ఏం చేసినవరా? సంపేష్ణ బిడ్డ మల్లేషా,
నీ బుజ్జమ్మ నా తన్నే పైలంగుంది బిడ్డ. రేపటిదాకా ఆగితే గీ దొరగాడు ఎంగిల్ పడేటోడు. తోలుకోపో బిడ్డ. గందుకే పగ మీదైతే పౌరుషం నాదైంది. నా బతుకంతా రుద్రంగి కోసమే దొరా. రుద్రంగి కోసం సావనీకైనా సిద్ధం, సంపనీకైనా సిద్ధమే దొరా. తాతకి మాటిచ్చిన దొరా, నేనేమన్నా తప్పు చేసినా? తప్పు చేస్తే నా తల నరికేయురి. మీరెందుకు నారాజు అవుతారు దొరా? నీ బాంచం దొరా, చెప్పు దొరా. పెనిమిటి పెనిమిటి నీ బాంచ గలని చేయకు, అలా విడిచిపెట్టు. పెనిమిటి నా మాట విను. బాంచం దొరా. రే కర్ణం, దొరా గదేగా 25 ఎకరాల భూమి పత్రాలు తీసురా. గట్లనే దొరా. గాంధారి గట్టునున్న 25 ఎకరాల భూమి నీకు ఇస్తాన్నా, తీసుకోరా. నీ బాంచం దొరా. నీ మరదల పిల్ల పేరేంద్రా? రుద్రంగి దొరా. ఏ మీరాబాయ్, రుద్రంగి శోభనం గీడనే జరగాలి. మనం ఎట్లనో వాళ్ళు గట్లనే. మనకి జరిగిన మర్యాదే ఆళ్లకు జరగాలి. ఏ కర్ణం, గట్లనే దొరా. ఏమంటావే మీరాబాయ్? నాకు చాలా సంతోషంగా ఉంది పెనిమిటి, నీ నోట ఇంత మంచి మాటినందుకు. తమ్ముడు మల్లేష్, రుద్రంగి దా బిడ్డ దా. ఏ దుర్సాని, ఇంకో నల్లి బొక్కేవే, ఏమైందిరా? నేను చెప్పేదే ఉన్నది దొరా, కనబడుతుంది కదా. జరా పెద్ద మొక్కేవే, నువ్వు చెప్పరావారి. గాడేమో అందరిని ఊసకోత కోసిండు, మీరేమో ఈడ ముక్కలు తినుకుంటా బొక్కలు జీకుతారు. ఎంతైనా పెట్టి పుట్టాల దొరా మీ లెక్క. ఏ నీ అవ్వ కాజ మొక్కైవే, తింటావురా? గంత భాగ్యం నాకెక్కడిద్దోరా. ఏం పీకినీకి పుట్టినావురా? అవురా, ఇంకేమన్నారా వాడు? ఎందుకు తీదోరా, నా నోటితో నేను చెప్పలేను. ఏమన్నాడ్రా? అరే ఈ రుద్రంగి ఊరిని మీ అమ్మేమన్నా కన్నా అదిరా, మీ అయ్య పక్కల వండి. ఇంకేమన్నాడ్రా కర్ణం? అందరికన్నట్టే మీ అమ్మ నిన్ను కన్నది, మీ అమ్మ ఏమన్నా అతని సీసలకెళ్ళి కన్నా అదిరా అనిగా మల్లేసి గాడు అన్నాడు దొరా. మీ బాంచన్ నేనేం లేదు. నీ పాపాలు బాగా పెరిగిపోయినాయి పెనిమిటి, ఇప్పటికైనా ఆపే. నాకిది కావాలనంటే నువ్వు బతికుండాలి కదా. చెప్పిందండి చిత్రాంగి శ్రీరంగ నీతులు. పాపం, నేను ఆపితే ఆగుతుంది పాపం, నేను నడిపిస్తే నడుస్తుంది పుణ్యం. ఇంకేమన్నారా? మస్త్ అన్నాడు దొరా. ఈ యుద్ధంలా ఆడే గెలుతాడేమో అనిపిస్తుంది. పులి మేకాట తెలుసు కదరా, మరి గా ఆటలో పులి గెలుస్తుందా మేక గెలుస్తుందా? మేకెట్లా గెలుతుంది, పులే గెలుతుంది కదా దొరా. మరి ఈ ఆటలో భీమరావు ఎట్ట ఓడిపోతాడ్రా? భీమరావు గెలుస్తాడు కదా. ఆ ఆటల పులి మీరే కావచ్చు, కానీ ఆడు బలవంతుడే కదా దొరా. గాడు బలవంతుడేరా, కానీ నేను భగవంతుడురా. మనిషి బతక నీకు ఏం కావాలేరా? ఏమున్నది దొరా, ఇంత తిండి బట్ట ఇల్లు. మనిషి బతక నీకు ఏం కావాలరా? తిండి కావాలి దొరా. గా తిండి ఏడికెళ్ళొస్తుందిరా? భూమి దున్నిత్తులెత్తే పంట వత్తది దొరా. భూమి దున్ని ఎత్తులేస్తే పంట వస్తుందిరా. దానికి ముందు ఏం కావాలేరా? జర్ర నీళ్ళు కావాలి దొరా. గా నీళ్లు బంధు పెడితేరా? దొర నీ బాంచన్ అర్థం కాలే దొరా. భీమరావు దేశ్ముఖ్ చెరువు గాళ్ళమ్మ మొగని సొమ్మారా? కాదు దొరా. The lake belongs to Bhimrao Deshmukh. Dora. Hey, Mirabai. పెనిమిటి ఏమయ్యే, గీ నెత్తురేంది?
కీడొచ్చుడు జర్ర తడువు అయితే నీ ఎవ్వ తెల్ల సీర కట్టుకుని ఉండమొద్దువే పద్దికిపోయినావే. నువ్వు చచ్చటోను అని ఒప్పుకోవారా? ఎట్లా పుట్టినవురా? పెండ్లాన్ని కూడా పొరక పుల్ల లెక్క తీసేస్తున్నావు. దా బాంచన్ దొరసాని. ఏం పేరు బిడ్డ? మల్లేష్. మల్లేష్. దా బిడ్డ, కడుపు నిండా పువ్వు పెడతా. నీ బాంచన్. చల్ నీ ఎవ ఏం పుట్టుక పుట్టినావే కానీ కింద కూసబెట్టి బోబెట్టు. గట్లనే మళ్ళీ దొర కూసిన తన కూసోబెడతావే. దొరసాని ఇంకా జర బువ్వ పెట్టుండ్రి, ఆకలి అవుతుంది. ఏ వెంకటమ్మ, దొరసాని బిడ్డల సాకలతో ఉండు. ఆ. పొయ్యి మీద జర రసరు పెట్టు. గట్నే దొరసాని. జల్దీ. చల్ హట్. దా. పెనిమిటి పెనిమిటి పసి బిడ్డ. ఏ నా ముద్దుల పెండ్లామా దా, గిదే మన గడి. ఏమైందే? వరసకి సవత అవుతుంది, పిలిస్తే అక్క అవుతుంది. గతి రావాలే, ఆరతి పెట్టాలే, గప్పుడు అడుగు పెడతా. హెట్ ప్యాంచత్. అసలు శిశుల దొరతనం గిదేనే. దొరతనం అంటే గిట్లనే ఉండాలి. వస్తాది. ఏ మీరాబాయ్, నా పెద్ద పెండ్లామా, నీ సెల్లొచ్చింది. తోడబుట్టింది కాదు, నేను తోలుకొచ్చింది. అచ్చి ఆరతి పట్టి లోపలికి పిలువవే నీ సెల్లిని. నేను బతికుండగానే మళ్ళొక పెళ్లి చేసుకున్నాడు తప్పు కాదా? హత్తెరికి తప్పప్పుల గురించి నాకు చెప్తావే? నీ ముత్తాతకి 12 మంది పెండ్లాలు, నీ తాతకి 8 మంది పెండ్లాలు, గాడిదాకెందుకే? నీ అయ్యకు 5 పెండ్లాలు, నాకు 2రేనానే? గంత సౌకగున్నానే? నేను ఒప్పుకోనంటే ఒప్పుకుంటావా? ఈ భూమి మీదకి వెళ్ళి తప్పుకుంటావా? నన్ను ఒప్పిస్తావేమో, రుద్రంగి మందిని ఎట్లా ఒప్పిస్తావు? బయటికొచ్చి మందికి చెప్పు, నీకు పిల్లలు పుట్టరని, నువ్వు గొడ్రాలు అని. నాకిప్పుడు 3వ నెల. నీకు 3వ నెల 30వ నెల అని ఎవడో అడగలే. వచ్చి కథలు పడకో. బయటికొచ్చి మందికి చెప్పు సమ్మతం అని. నాలో ఉన్న అసలీ భీమరావు బయటికి వచ్చే వరకు సంజే. రుద్రంగి ప్రజలకి వందనం. దొరకి వారసత్వం లేకుంటే నా లెక్కే రుద్రంగి కూడా గొడ్రాలైతది. మళ్ళా దొరని మనం చూడలేము. గందుకే నా సమ్మతంతోనే 2వ పెండ్లి జరిగింది. ఇంట్లో దొర తప్పేం లేదు. ఏ జ్వాలాబాయ్, నా పెద్ద పెండ్ల మీరాబాయ్ ఆరతి పట్నికి వచ్చింది. దా. మళ్ళేమాయా? కాలు కింద పెడితే చెప్పుకి మಣ್ಣంటుతుంది. ఏయ్ దొరా మరిగి చెప్పుకి విన్నారే?
పేరు చెప్పాలని తెలవదా? పెనిమిటి నేను నీకు ఏమైతా? నా పెండ్లామని. పెండ్లికి ముందు ఏం చెప్పినావు? నా దేవతవని. విన్నారా కొడుకులారా? దొరకే దేవతనైతే మీకేమైతారా? జ్వాలాబాయ్ దేశ్ముఖ్. విన్నావు కదా గదే.